తెనాలిని జిల్లా చేయాలని తెనాలి ఐక్యవేదిక ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మెయిన్ రోడ్లో జరిగిన సమావేశంలో అన్ని హంగులు ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించాలని వారు పేర్కొన్నారు. తెనాలిని జిల్లా చేయడానికి కావలసిన వనరులు హంగులన్నీ ఉన్నాయని, అలాగే బయట నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి రాకపోవడంతో తెనాలిలో అన్ని హంగులు ఉన్నా చిన్నపట్నంలో ఉంటుందని ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని, ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్ రావడంతో పెద్ద పెద్ద మాల్స్ రావటం దానివల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అదే జిల్లా అయితే బయట ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తెనాలి వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా అభివృద్ధితో పాటు జిల్లా అన్ని రంగాల్లో ముందుంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టిమూర్తి, వెచ్చా శ్యాము, తిరువీధుల పవన్, కోట రాజేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈసారి మా అదృష్టం ఏంటంటే మా తెనాలి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు, ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. మీరు ఇద్దరు కలిసి తెనాలి ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు తెనాల్లో రోసీ గారి బొమ్మ ఎలా అయితే పెట్టారో వారి జ్ఞాపకార్థం నెక్స్ట్ జనరేషన్కి కూడా తెనాలి ఎవరు డెవలప్ చేశారంటే నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరి పేర్లే రావాలి. ఇప్పుడు మాకు ఒక చిన్న అవకాశం వచ్చింది, తెనాలి జిల్లా చేయాలి అని మేమందరం కోరుకుంటున్నాం. అది కేవలం మనోహర్ గారి వల్ల కానీ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వల్లే కానీ అవుతుందని చెప్పి మా నమ్మకం. తెనాల్లో ఇవాళ రోజున వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రెండ్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టారు, అవన్నీ కూడా తీసేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఇక్కడ వ్యాపారాలు లేవు. రేపు తెనాలి కనుక జిల్లా అయితే మా వ్యాపారాలు బాగుంటాయి, దానివల్ల మాకు ఎంతో మేలు జరిగింది. కాబట్టి మీరు కమిటీలో మెంబర్గా ఉన్నారు, ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి తెనాలిని జిల్లా చేయవలసిందిగా మా ఐక్యవేదిక తరపున కోరుతున్నాం. మనం ఈ నినాదం ప్రపంచంలో ఉన్న సర్వజనులు సుఖంగా ఉండాలని చెప్పని మనం ఆశీర్వదిస్తూ ఉంటాము, అదేవిధంగా మనం కోరుకుంటూ ఉంటాము. అదే టైంలో సర్వేజనుల్లో కూడా తెనాలి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెనాలిలో దరిదాపుగా 2 లక్షల చిల్లర జనాభా ఉన్నారు. వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అంటే కనుక తెనాలిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. అది కూడా ఎందువలన అంటే ఈ మధ్యకాలంలో తెనాలి చిన్న ఊరైంది, బయట నుంచి జనాలు రావట్లేదు కొత్త వాళ్ళు. ఇక్కడ ఉన్న జనాలు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో రకాలుగా. కాబట్టి తెనాలిని జిల్లా చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ ట్రేడింగ్లు, ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువైపోయి ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఎంతో నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవటానికి జిల్లాగా ప్రకటిస్తే కనుక మేమందరం హర్షిస్తాము. కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా గురించి ఆలోచించి మమ్మల్ని బాగుపరచాలని చెప్పని కోరుకుంటాం.